ఈరోజు నిజాం కాలేజు మైదానంలో బాల రాముని యొక్క విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట కార్యక్రమము జరుపుకోవడం అనే దానికి ఒక చరిత్ర ఉన్నది. గతంలో నేను హైదరాబాదు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో లాల్ కృష్ణ అద్వానీ గారు ఏదైతే రామ మందిర నిర్మాణం కోసం రాముడు జన్మించినటువంటి ఆ యొక్క ప్రాంగణంలో భవ్యమైన రామ మందిర నిర్మాణం కోసం అని చెప్పి వారు ప్రారంభించినటువంటి రథయాత్ర సోమనాథ్ నుంచి బయలుదేరి హైదరాబాద్కు వచ్చేసే సందర్భంలో ఇదే నిజాం కాలేజ్ మైదానంలో బహిరంగ సభ మరి ఆ రోజు నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి విశేష కృషి ద్వారా ఇవాళ ఒక భవ్యమైనటువంటి సుందరమైనటువంటి ఆ రామ మందిర నిర్మాణం కావడము, ఆ నిర్మాణమైనటువంటి ఆ మందిరంలో బాల రాముడి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఇదే మైదానంలో జరిపినట్టయితే దానికి సార్థకత ఉంటుందని చెప్పి ఇవాళ నేను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా భాగ్యనగర మూలవాసిగా ఇవాళ ఆ గొప్ప అవకాశాన్ని ఆ భగవంతుడు శ్రీరాముడు నాకు కల్పించడం వల్ల ఇవాళ ఎవరైతే వాళ్ళ భక్తులు నేరుగా అయోధ్యకు వెళ్ళి వీక్షించలేని పరిస్థితి ఉన్నదో, లేదా అనేక ప్రాంతాల్లో భాగ్యనగరంలో మరి బస్తీలలో కూడా మందిరాల వాళ్ళకు చూసేటువంటి అవకాశం లేని ప్రాంతాల ప్రజలకు ఒక మెగా స్క్రీన్ ద్వారా ఇవాళ రాష్ట్రంలోని అతిపెద్ద మరి ఈ యొక్క మెగా స్క్రీన్ ద్వారా భక్తులను వీక్షించేటువంటి సదుపాయము ఆ భగవంతుడు శ్రీరాముడు నా ద్వారా, అంటే లక్ష్మణుడు ఎల్లవేళలా రాముని సేవకే అంకితమవుతాడు కాబట్టి ఇవాళ నా వంతు మరి కర్తవ్యంగా బాధ్యతగా ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యునిగా ఈ తెలంగాణ బిడ్డగా ఈరోజు నా యొక్క సేవలు ఈ భక్తులకు ఈ యొక్క మెగా స్క్రీన్ ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ప్రదర్శించి భక్తులు ఇవాళ పూర్తిగా వాళ్ళు మైమరిచిపోయారు. ఎందుకంటే ఇది సువర్ణాక్షరాలను లిఖించే రోజు ఇది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత మరి ఆధ్యాత్మిక కేంద్రంగా ఇవాళ అయోధ్య నగరం మారిపోతూ ఉన్నది. ఇవాళ 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, 500 సంవత్సరాల చరిత్ర తర్వాత మరి ఈ యొక్క హిందువుల యొక్క కళ సాకారం కావడము ఇవాళ అబ్బురపరిచే విధిగా ఇవాళ భక్తులు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా ఇవాళ రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి కూడా ఇవాళ మనం చూసాం. ఇక్కడ మైనార్టీ సోదరులు సైతం కూడా పెద్ద ఎత్తున స్వీట్లు పంపిణీ చేసి ఇవాళ రాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగిందంటే ఒక రామ రాజ్య స్థాపన కోసం. అందుకని ఇవాళ పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ కొంతమంది దీన్ని రాజకీయాలతో ముడిపెట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతూ ఆ రాముని యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా మరి బహిష్కరించారంటే తప్పకుండా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ మరి హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా వ్యవహరించేటువంటి ఎవరైనా అది ఏ పార్టీలకు సంబంధించిన తప్పకుండా మరి భవిష్యత్తులో వారు మూల్యం చెల్లించుకుంటారు. ఇంత భవ్యమైనటువంటి కార్యక్రమం తిలకించేటువంటి అవకాశం ఇవాళ ఆ భగవంతుడు ఇంత వేలాది మంది భక్తులు కల్పించినందుకు వారందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ గవర్నర్ గారు, మరి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఇందులో పాల్గొని ఏ రకంగా ఇవాళ భక్తులకు వాళ్ళ మనోభావాలు ఏ రకంగా ఉందో ప్రతిబింబిస్తున్నాయో అందరం కూడా చూస్తున్నాం. మొత్తం ఇవాళ ప్రపంచమంతా ఉన్నటువంటి హిందువులు రామమయమైపోయింది, ఇవాళ భారతదేశం కూడా రామమయమైపోయింది. కాబట్టి దీనిని మరి భవిష్యత్తులో కూడా రామరాజ్య స్థాపన కోసం బాటలు వేయాల్సిందిగా భక్తులు యావత్తు ప్రజానికం అందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా మరి ఏ రకంగా ఇవాళ సనాతన ధర్మం ఇవాళ వసుదైవ కుటుంబాన్ని విశ్వసించి ఏ రకంగా ఆ ధర్మం కాపాడితే ఆ ధర్మాన్ని మనం కాపాడుతుంది. కాబట్టి ధర్మో రక్షతి రక్షిత అనే దానికి ఇవాళ అందరం కూడా మనం పూనుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.